నమస్తే. కృష్ణా జలాలను కానీ గోదావరి జలాలను కానీ అంటే ఆ వాటర్ని తాగినా కనీసం తాకినా సరే రకరకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది అని ఒక రిపోర్ట్ చెప్తున్నది. ఎంత భయంకరమైన విషయం ఇది. పొద్దున లేస్తే మనం కృష్ణా వాటర్ని మొత్తం తెలంగాణ అంతా ఇచ్చినామని గవర్నమెంట్ చెప్తూ ఉంటాయి. జనమంతా తాగుతూ ఉన్నారు. రకరకాల డ్యామ్లు నదుల ద్వారా వచ్చేటువంటి నీటిని నిల్వ చేసుకొని వాటిని కూడా తాగుతూ ఉన్నాం. అన్నింటికి ఒకదానికొకటి లింక్ చేయబోతున్నాం. అనుసంధానం, ఈ దేశవ్యాప్తంగా ఉన్న నదులన్నింటిని అనుసంధానం చేస్తామని ప్రభుత్వాలు చాలా గొప్పగా చెప్తున్నాయి. కానీ ఆ నీటిని తాకినా అతిపెద్ద ప్రమాదం అని అంటున్నారు. ఏం జరుగుతున్నది? మొన్న ఒక కథనం వచ్చింది. సో ఇది కేంద్ర జల సంఘం రిపోర్ట్. ఇది అంటే ఇది ఎవరో చెప్పిన రిపోర్ట్ కాదు, కేంద్ర ప్రభుత్వము చేసిన ఒక సర్వేలో వచ్చిన నివేదిక ఆధారంగా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఏమంటున్నారు వీళ్ళు? తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఈ గోదావరి కృష్ణా నదులు కోట్ల మందికి తాగునీరుని, లక్షల ఎకరాలకు సాగునీరును అందిస్తున్నాయి. ఇంత కీలకమైన నదీ పరివాహకంలోని కొన్ని ప్రాంతాలు కాలుష్య కాసారాలుగా తయారైనాయి. కాలుష్య తీవ్రత ఎంతగా ఉందంటే ఆయా నదుల్లోని నీటిని నేరుగా తాగితే అతిసార వ్యాధి, స్నానం చేస్తే చర్మ సంబంధ వ్యాధులు రావడం ఖాయమట. ఇక అందులో ఉన్న చేపలు గీపలు అన్ని కథం మటాష్ అయిపోతాయి. సో వీళ్ళు డీటెయిల్డ్గా ఎక్కడెక్కడ ఏమేమి అంటే ఏ ప్రాంతాల్లో నీటిని సేకరించి సర్వే చేశారు, రిపోర్ట్ తయారు చేశారు అనేది చాలా క్లియర్గా ఉన్నది. ఏ కెమికల్స్ ఇందులో తయారవుతున్నాయి, వాటి ద్వారా ఏం జరుగుతున్నది, బ్యాక్టీరియా ఏంటి అన్నది కూడా చాలా డీటెయిల్డ్గా రాశారు. సో ఈ అంశం మీద కొన్ని భయంకరమైన వాస్తవాలు ఉన్నాయని పాశం యాదగిరి సార్ మాట్లాడుతూ ఉన్నారు, చెప్తా ఉన్నారు. సో అందులో భాగంగా ఆయన అంటున్నది ఏంటంటే ఈ దేశంలో ఉన్న డ్యామ్లన్నీ కూలగొట్టాలంటుండు. అరే డ్యామ్లు కూలగొట్టడం ఏందని నేను అడిగిన షాక్ అయిన ఒక రకంగా చెప్పాలంటే. ఇవాళ రేపు డ్యామ్ ఏదైనా గవర్నమెంట్ కట్టడానికి ప్రయత్నం చేస్తే ఆహా అద్భుతమైన గవర్నమెంట్ అంటుంటాం. అసలు దీని వెనకాల ఉన్న విషయం ఏంటి? ఎందుకు ఈ దేశంలో ఉన్న డ్యామ్లు కూలగొట్టాలని ఆయన అంటున్నారు? మరి రైతులకి సాగునీరు ఎట్లా, తాగడానికి నీళ్ళు ఎట్లా? ఒకసారి మనం డిస్కస్ చేయాలి. సార్ నా ముందున్నారు. సార్ నమస్తే. నమస్కారం. సో చాలా కొత్త వాదన మీరు తెరపైకి తీసుకొచ్చారు. సో కొంతమందికి ఇదేం వింత వాదన అనిపించుండొచ్చు, లేకపోతే మరీ ఘోరంగా మాట్లాడుతున్నారు ఏందని చాలామందికి అనిపించుండొచ్చు. ఏ అంశాల ఆధారంగా వాటిని బేస్ చేసుకొని మీరు అసలు ఈ దేశంలో డ్యామ్లే వద్దు, ప్రాజెక్టులే వద్దు, వీటిని అన్నింటిని కూలగొట్టాలని చెప్తున్నారు? ఒకటి, మనకంటే ముందు డ్యాములు కట్టింది అమెరికాలో కదా, యూరోపియన్ యూనియన్లో కదా. వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం. అమెరికాలో, యూరోపియన్ యూనియన్లో డ్యాములని కూల్చేస్తున్నారు. ఒక్క అమెరికాలోనే మనం అది చూసే ముందు అసలు ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చింది అంటే చూద్దాం. అంటే ఇప్పుడు కృష్ణా కానీ గోదావరి కానీ మన దేశంలో ఉన్న పరిస్థితి ఏంటి? ఎందుకు ఈ రకమైన వాతావరణం? మన దగ్గరనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అదే పరిస్థితి. డ్యాములు కడితే మొత్తం నాశనం. అమెరికాలో కూడా నాశనం, యూరోపియన్ యూనియన్లో కూడా నాశనం. ఏమవుతున్నది? ముందు నది ఎప్పుడు పారుతుండాలి. స్టాగ్నెంట్ వాటర్ మంచిది కాదు. ఆగిపోయింది అనుకోండి, అది మంచిది కాదు. ఓ 10 రోజుల కింద నీళ్లు ఒక కుండలు నిలవబెట్టినారు, మీరు తాగుతారా? మీరు లేదు, పారబోస్తారు కదా, తాగరు కదా. 2-3 రోజులకే మనం అంటాం. గ్లాసులో ఉన్నది తాగుతారా? తాగరు. మరి ఇన్ని రోజులు అది మీరు కట్టి 60-70 ఏళ్ళు అవుతున్నాయి ప్రాజెక్టులు కట్టి, ఆ నీళ్ళు ఎట్లా తాగుతారు మీరు? ఏమవుతుంది? యూరోప్లో చేపలన్నీ చచ్చిపోతున్నాయి, ఎండ్రికాయలు చచ్చిపోతున్నాయి. ఎవరైనా స్నానం చేస్తే చిన్నపిల్లలు చర్మానికి దద్దుర్లు వస్తున్నాయి. ఒకటి కాదు. ఓకే. దానికి కారణం ఏంటంటే ఒక్కసారి ఆ నీళ్ళు ఉంటే దాంట్లో BOD అంటే మనుషులు స్నానం చేస్తే దొడ్డుకు పోతే ఇళ్ళ నుంచి వచ్చిన నీరంతా బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్స్ అంటారు, అవన్నీ BOD చేరిపోతుంది. టర్బిడిటీ అంటే చెత్త చెదారం మట్టి అంతా చేరిపోయి ఏం కనిపించదు కిందికి. మనం హుస్సేన్ సాగర్ చూసినాం. హుస్సేన్ సాగర్లో ఎన్టీ రామారావు ఉండగా బుద్ధుడు పడితే గజయితగాలను పిలిపిస్తే ఏమీ కనిపించలేదు. ఏమి కనిపించలేదు. పెద్ద పెద్ద అద్దాలు పెట్టుకొని పోతే కూడా కనిపించలేదు. అంత పెద్ద స్టాచ్యూ కూడా కనబడలేదు. అంత స్టాచ్యూ కనిపించలేదు. ఎక్కడుంది వేయాలి? ఎందుకంటే అంత విషయం చేరిపోయింది దాంట్లో. ముఖ్యంగా BOD కాకుండా, టర్బిడిటీ కాకుండా కెమికల్ ఆక్సిజన్ డిమాండ్స్ కూడా వచ్చినాయి. అంటే కేమెయిన్ ఉంది కదా, మనం కేమెయిన్ అంటే కూకట్పల్లి మెయిన్. ఓకే. అందులోంచి రసాయనాలు వస్తాయి, అస్సలు కనిపించదు. అది ప్రమాదం కూడా. BOD ఒకటే కాదు, COD కూడా వస్తున్నది. తర్వాత మనం చూస్తాం ఏం జరుగుతున్నది. డాక్టర్ OS రెడ్డి ఉండగా ఆయన ఏం చేసినాడంటే, ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో పెద్ద ప్రొఫెసరు, ఆయన NFC నుంచి కూడా రసాయనాలు వస్తున్నాయి, NFC నుంచి రకరకాల రసాయనాలు వస్తున్నాయి, అణుఇంధనాలు వస్తున్నాయి, యురేనియం అవశేషాలు వస్తున్నాయి, అవన్నీ ఇందులో ఉన్నాయి. కింద ఉప్పల్ చెరువులో, నల్ల చెరువులో ఉన్నాయి. అది మూసిలో దాకా కలుస్తున్నాయి అని చెప్పిండు ఆయన.
అది కూడా ప్రమాదం. ఇన్ని ప్రమాదకరమైనవి ఉంటే అన్ని చోట్ల దేశమంతా ఉంది, మన దగ్గరనే కాదు, దేశమంతా ఉంది, ప్రపంచమంతా ఉంది. అందుకని ఏంటంటే చేపలు చచ్చిపోయి, రొయ్యలు చచ్చిపోయి, ఆఖరికి సాల్మన్ ఫిష్, అమెరికాలో సాల్మన్ ఫిష్ చాలా ఇష్టమైంది. అది సముద్ర తీర ప్రాంతంలో ఆంధ్రాలో చందవా చేపలు ఉంటాయి, పాంప్రెట్ అంటారు. పాంప్రెట్ ఒకటే ముళ్ళు ఉంటుంది, దానికి చాలా ఇష్టం. అది వెడల్పుగా ఉంటుంది, ఒకటే ముళ్ళు మధ్యలో ఉంటుంది. ఆ పాంప్రెట్ ఎట్లా ఇష్టమో అక్కడ సాల్మన్ ఫిష్ కూడా అంతే ఇష్టం. అన్నీ చచ్చిపోతున్నాయి. అందుకని అక్కడ కూడా బెల్చేస్తున్నారు. ఇక్కడనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రమాదం. నీరు ఎప్పుడు పారుతుండాలి, పర్యావరణాన్ని పునరుద్ధరించాలి, నదులను పునరుద్ధరించాలి. నదులను అట్లా స్టోర్ చేసి పెడితే 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉంటే దాంట్లో రకరకాల బ్యాక్టీరియా వస్తుంది. అట్లా ఉండడం మంచిది కాదు. మనం ఒక చోటనే ఉంటే ఎట్లుంటుంది చెప్పండి? మనం ఎట్లు నిలిచి కదలకుండా ఉన్నాం, ఏముంటుంది? మనకు ఆరోగ్యం ఉంటుందా? ఉండదు. నీళ్ళకి ఎట్లా ఆరోగ్యం ఉంటుంది? ఉండదు. అది పెద్ద ప్రమాదకరమైంది. అంటే ఇప్పుడు ఎట్లా మరి? ఇప్పుడు రైతులకు నీళ్ళు ఎట్లా ఇవ్వాలి మరి? సాగు నీళ్ళు ఎట్లా? ఇప్పుడు వచ్చిపోయి అన్ని నీళ్ళు పోయి సముద్రంలో కలుస్తుంటే స్టోరేజ్ లేకపోతే తాగునీరు ఎట్లా? ఇప్పుడు తాగునీరుకి ఇప్పుడు హైదరాబాద్లో తాగునీళ్ళు కావాలంటే అక్కడ నాగార్జున సాగర్లో నీళ్ళు ఉండాలి కదా? ఉండాలి. మామూలుగా ఏంటంటే 4 సార్లు అవసరం లేదు. ప్రకృతి మనిషికి ఎంత కావాలో అంత ఇచ్చింది. గాంధీ చెప్పినట్టు నేచర్ గివ్స్ ఎవ్రీవన్ అకార్డింగ్ టు హిస్ నీడ్, నాట్ అకార్డింగ్ టు హిస్ గ్రీడ్. మన అవసరాన్ని మీ అవసరాన్ని తగ్గట్టుగా ఇస్తుంది తప్ప మీ అత్యాశకి తగ్గట్టుగా ఇయ్యదు. ప్రకృతిలో అన్నీ ఉన్నాయి. భారతదేశంలో ఏమైంది? మనం అందరం తాతలు ముత్తాతలు పండించింది జొన్నలు, సజ్జలు, రాగులు, తైదలు, ఊదలు, ఈ వరిగలు, ఇవే కదా. వాటికి నీరు అవసరం లేదు. అవసరమా నీరు? అవసరం లేదు. డ్యాములు అవసరం లేదు. దానికి పురుగుల మందు అవసరం లేదు. దానికి ఎరువు అవసరం లేదా? ఎప్పుడైతే మీరు విదేశాల నుంచి 800 ఏళ్ళ నుంచి మన చైనా నుంచి వరి వచ్చింది, 500 ఏళ్ళు యూరోప్ నుంచి గోధుమలు వచ్చినాయి. వాటికి మీకు అన్ని అవసరం. వాటికి నీరు అవసరం, ఎరువు అవసరం, పురుగుల మందు అవసరం. మనం కనుక మనం తాతలు ముత్తాతలు తింటే దానికి నీరు అవసరం లేదు, డ్యాములు అవసరం లేదు, ఏది అవసరం లేదు. మనకు బీపీ కూడా పెరగదు, షుగర్ పెరగదు, ఏ రోగం రాదు. భూమిలో మన విదేశాల నుంచి తెచ్చుకొచ్చినందువల్ల ఎరువులు, రసాయనాలు, పురుగుల మందు చల్లి భూమి అంతా మలినమైపోయింది. ఎక్కడ మైక్రో ఆర్గానిజమ్స్ లేవు. అంటే భూమిలో చూస్తున్నాం మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయా? ఈ విదేశాల నుంచి వచ్చినందువల్ల పురుగుల మందు కలిపి, పెస్టిసైడ్ పురుగుల మందు, ఎరువులు కలిపేసరికి భూమి నిండా 8 అడుగులు 9 అడుగులు లోతు మొత్తం రసాయనాలే ఉన్నాయి. దానివల్ల మనం చూద్దాం, వానపాములు, నత్తగుల్లలు, చేదలు, చీమలు ఏమీ లేవు. అది ఉంటే ఆరోగ్యం, అది లేదు. అందుకని ఏంటంటే మళ్ళీ మనం పాతవి తెచ్చుకోవాలి. మీరు ఏం తెస్తున్నారు? దాంట్లో 10 ఏళ్ళు 20 ఏళ్ళకి సరిపోయేటాన్ని బియ్యము, గోధుమలు తీసుకొచ్చి పెడుతున్నారు ఎఫ్సిఐలో, గోడౌన్లో. అవసరం అంతా అవన్నీ పురుగులే కదా. ఇందులో పురుగులే ఉంటాయి డ్యాముల్లో, దాంట్లో కూడా పురుగు ఎలకలే కదా ఉండేటి. అవన్నీ తినాక వాటి ఎంగిలి మనం తింటున్నాం. ఏం అవసరం మనకు? ఏ రోజు ఆ రోజు మనం తినాలి, ఏ రోజు నీళ్ళు ఆ రోజు తాగాలి, ఏ ఏడాది ఆ ఏడాది తినాలి. అప్పుడు మనకి ఇటువంటి రోగాలు రావు. సో ఏం బేస్ చేసుకొని మీరు మాట్లాడుతున్నారు? అంటే విదేశాల్లో ఇట్రండి మీరు ఇక్కడ చూద్దాం మనము. సరే, ఇది తాకినా వీళ్ళు ఏంటంటే ఒకటేసారి మనల్ని షాక్ చేయొద్దు, కల్చరల్ షాక్ చేయొద్దని నిదానంగా చెప్తున్నారు వాళ్ళు. ఓకే, వీళ్ళు తర్వాత మనం చెప్పిందే చెప్తారు అంతే. ఇక్కడ చూడండి, ఇప్పుడు వాళ్ళది లిస్ట్ ఆఫ్ డ్యామ్ రివల్స్ ఇన్ స్టేట్స్. యుఎస్లో ఎన్ని డ్యాములు పేల్చేసినారు చూద్దాం. ఎన్ని డ్యాములు పేల్చినారు మనం చూడాలి కూడా చెప్తాం. మనం చదివి తెలుగులో చెప్పాలి మనము. వాళ్ళు ఏం చెప్పినారంటే 2119 డ్యాములు కూల్చేసినారు. పైకి వెళ్తే వస్తుంది అనుకుంటా, ఒక నిమిషం. చూడండి, అకార్డింగ్ టు అమెరికన్ రివర్స్ అనేది ఒక సంస్థ. ఆ సంస్థ వాళ్ళు చెప్పింది ఏంటంటే అమెరికాలో 2119 డ్యాముల్ని ప్రభుత్వాలు కూల్చేసినాయి. అక్కడ ప్రభుత్వాలు కూల్చేసినాయి, ఒకటి కాదు. ఎప్పుడు జరిగింది? 2029 జరిగినాయి. 1912 నుంచి 2023 వరకు డ్యాములు కూల్చేస్తూ పోతున్నారు. అక్కడ కూల్చేస్తే మనం కడుతున్నాం. ఎందుకంటే వరల్డ్ బ్యాంక్ కూడా చెప్తుండే మీరు అప్పు చేయండి, కూల్చండి, రోగాలు తెచ్చుకోండి, మళ్ళీ మా మందులు తినండి. 2018లో ఏం జరిగింది? 119 డ్యాములు కూల్చేసినారు. పీక్ లెవెల్ ఒక్క ఏడాదిలోనే. అదే సమయంలో అటు ఇటుగా పెన్సిల్వేనియాలో 390 డ్యాములు కూల్చినారు. నేను చెప్పట్లేదు, అమెరికన్సే చెప్తున్నారు ఇదంతా. ఓకే, మిస్సిపీలో పేల్చలేదు కానీ అన్ని చోట్ల పేలుస్తూనే ఉన్నారు. సో ఇంత తీవ్రంగా ఉన్నప్పుడు మనము ఎందుకు మన దగ్గర ఎందుకు కట్టుకుంటున్నాము? ఓకే, అది ఎక్కడో చెప్పాలి కదా దానికి. ఎందుకు? ద గ్లీన్స్ క్యానియన్ డ్యామ్, ద లార్జెస్ట్ డ్యామ్ ఎవర్ టు బి రిమూవ్డ్, షోన్ మిడ్ డెమాలిషన్ ఇన్ 2012. అది అన్నిటికంటే పెద్దది.
క్లేమత్ రివర్ ఉంది. క్లేమత్ రివర్లో 6 డ్యాములు ఉంటే 4 కూల్చేసినారు ఇప్పటికి క్లేమత్ మీద. యూరోపియన్ యూనియన్ ఉంది. యూరోపియన్ ఎన్ని రివర్స్ కూల్చేసినారు ఇది చూడండి. యూరోపియన్లో చూడండి అన్ని నదులన్నీ కూల్చేసి అక్కడ ఏం చేసి యూరోపియన్ కమిషన్ చెప్పింది నేచర్ రెస్టోరేషన్ లా, ప్రకృతిని పునరుద్ధరించే చట్టం ఒకటి తెచ్చింది. ఎక్కడ? యూరోప్లో యూరోపియన్ యూనియన్లో. అంటే ఒక యూరోపే కాదు, ఫ్రాన్స్ టోటల్ ఆ దేశాల్లో యూరోపియన్ దేశాలు అందరూ కలిసి యూరోపియన్ యూనియన్ EU అంటారు. వాళ్ళందరూ కలిసి మనము చట్టం తెచ్చుకుందాము, ప్రకృతిని పునరుద్ధరిద్దాము అని యూరోపియన్ కమిషన్స్ నేచర్ రెస్టోరేషన్ లా తీసుకొచ్చినారు 2023 నవంబర్లో. దానివల్ల అన్ని దేశాలు కలిసి ఒక అగ్రిమెంట్కి వచ్చి ఏం చేసినాయంటే మనిషి కట్టిన డ్యాములు కూల్చేస్తున్నారు. టు రిమూవ్ మ్యాన్ మేడ్ బ్యారియర్స్ టు రీచ్ ఎ గోల్ ఆఫ్ 25,000 kilometers ఆఫ్ ఫ్రీ ఫ్లోయింగ్ రివర్స్ బై 2030. ఇప్పటికే చాలా కూల్చేసినారు. ఇంకా 5-6 ఏళ్ళు అయిపోతాయి. అంటే 15,530 మైళ్ళు నిరాటంకంగా నీరు బారాలి. ఓకే, కంటిన్యూగా బారాలి. దానికోసం అక్కడ అగ్రిమెంట్ చేసినారు. ఎందుకు చేసినారు ఇదంతా మనం చూస్తున్నాం. సేమ్ మనం అక్కడ జరిగిందే ఇక్కడ కూడా సేమ్ ఇదే పరిస్థితి. ఒకటి కాదు, వరుసగా చేస్తూనే ఉన్నారు. రోటర్ డ్యామ్ చేసినారు, స్పెయిన్లో చేసినారు, అమెరికాలో, యూరోప్లో చేసినారు, అన్ని దేశాల్లో చేసినారు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా అదే. అంటే 50% ఇంక్రీజ్ ఇన్ బ్యారియర్స్, 50% ఇప్పటికే డ్యాములు కూల్చేసినారు అమెరికాలో, ఇంకా కూల్చేస్తున్నారు. అందుకని ఇక్కడ మనం కూడా చేయవలసింది ఏంటంటే మళ్ళీ మన దేశంలో నీటి నాణ్యత పెంచాలి. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఇది మాట్లాడితే ఇది ఏడవుతుంది, ఇది సాధ్యంగా అంది ముందలేసుకొని మరి వైరాగ్యం వచ్చినట్టుగా మీరు చెప్తున్నారు. ఇది అయ్యేదా? ఇప్పుడు వరి లేకుండా మిగతా ఈ దినాలంటే అయ్యే పనా, లేకపోతే ఆ భూములు మనకు ఉన్నాయా? ఇట్లా రకరకాల ఆర్గ్యుమెంట్స్ డిస్కషన్కి వస్తాయి. ఇప్పుడు చూస్తున్నాం కదా, ముందు జొన్నలు తినేవాళ్ళంటే వాళ్ళు ఏం చెప్పేవారు? తిరుపతి గోపిచంద్ గారు రాసినారు, మా దగ్గరికి ఇంగ్లీష్ చదువులు వచ్చినాక, కాలువలు వచ్చినాక మా భాషను తీసి పారేసినాం, జొన్నలు తినే వాళ్ళ భాషను తీసి పారేసినాం. ఓకే, ఆ భాష నేర్చుకోలేదు, తెలుగు నేర్చుకోలేదు. సంపన్నం నుడికారం అది పోయి బంగాళాఖాతంలో కలిసిపోయింది. జొన్నలు తీసి పక్కన పారేసినాము. ఇప్పుడు ఏమైంది? మళ్ళీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మళ్ళీ ఆ సంపన్నమైన తెలుగు నుడికారాన్ని తీసుకొని రావాలి. కాబట్టి ఏం చేయాలంటే ఇదంతా పక్కన పడేసి మళ్ళీ పూర్వం ఏం చేసినారో అట్లనే చేద్దామని చెప్తున్నారు. ఇప్పుడు జొన్నలు సజ్జలు చూసినాం కదా, ఎంత అయింది? మీ బియ్యం కంటే, మీ గోధుమల కంటే ఎక్కువ ఖరీదైన ఏంది? జొన్నలే. అవును, ఇప్పుడు అది చూస్తే కాస్ట్లీ. నిజమే. ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఎక్కడని చూడండి నయా మిల్లెట్స్ అని వచ్చినాయి కొన్ని, మనం చూస్తున్నాం. తర్వాత మిల్లెట్ ఫుడ్ హోటల్స్ వచ్చినాయి వందల కొద్ది. ఆ హోటల్స్లో పెద్ద లైన్, ఒకటి కాదు లైను. తర్వాత మిల్లెట్ ఫుడ్ ఫర్ బుల్లెట్ బాడీ అని చెప్తున్నాడు. బుల్లెట్ లాగా మీ బాడీ ఉండాలంటే మిల్లెట్ అని చెప్తున్నారు. అంటే ఒకటొకటి చేసుకుంటూ పోతున్నారు. దీన్ని మనం ఏం చేయాలంటే, మనము ఇప్పుడు సాల్మన్ ఫిష్ ఉందనుకోండి, మనం చెప్పినాం కదా, సాల్మన్ ఫిష్ 100 years తర్వాత సాల్మన్ రిటర్న్స్ టు రివర్ ఆఫ్టర్ 100 years. అంటే డ్యాములు కూల్చినాక అట్లా మళ్ళా సాల్మన్ ఫిష్ వచ్చి, అంటే వీళ్ళు డ్యాములు ఉన్నప్పుడు అక్కడ ఫిష్ అందుబాటులో లేకుండా చచ్చిపోతుంది. బ్యాక్టీరియా నదులు అదే ఉంటుంది. సో నదులు కూల్చినాక సాల్మన్ ఫిష్ మళ్ళీ తిరిగి వస్తుంది. 100 years తర్వాత తిరిగి వచ్చింది. జనం చూసి నోరలో పెడుతున్నారు. 100 years తర్వాత 100 years అంతకుముందు చచ్చిపోయినాయి అవన్నీ డ్యాములుగా. ఇప్పుడు మనం చూసినాం కదా, 1912 నుంచి చూసినాం. అంటే దాదాపు 100 ఏళ్ళు అయింది. మళ్ళీ జనం సంబరాలు చేసుకుంటారు. మళ్ళీ సాల్మన్ కనిపించగానే, చేప కనిపించగానే ఓ సంబరాలు. డ్యాములు కూలినాయి అనే సంతోషం ఒకటి, మళ్ళా చేపలు కనిపిస్తున్నాయని సంతోషం ఒకటి. ఈ రెండిటి వల్ల అక్కడ ఇక్కడ సంతోషంగా ఉన్నది. అంటే మనం ఏం చేయాలంటే, అమెరికా వాళ్ళు ఏం చేస్తున్నారు, యూరోపియన్ స్పెయిన్లోను ఇంగ్లాండ్లోను ఏం జరుగుతున్నదో అది ఇక్కడ మనం కూడా అనుసరి. అంటే మనకంటే భయంకరమైన సిచ్యువేషన్ ఉందా సార్ అక్కడ? లేకపోతే అంటే వాళ్ళు ఈ రకమైన నిర్ణయం తీసుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, వాళ్ళు ఎట్లా మరి అక్కడ ఉన్న రైతులని వీళ్ళందరినీ అవసరం లేదు, బెవరేజెస్ కంపెనీస్, రైతులు ఎట్లా మరి సెట్ చేస్తున్నారు? అంటే బెవరేజ్ కంపెనీస్ వాళ్ళు పట్టించుకోరు. అది జనానికి అవసరం కాదు. ఫండమెంటల్ అవసరం ఆరోగ్యం. మీరు తిండి ఒకటే కాదు కదా. ఇంతకాలం అయితే డ్యామ్ల మీద ఆధారపడ్డారు కదా, వాళ్ళకి ఎట్లా ఆధారపడ్డారు అది తెలియదు వాళ్ళకి పాపం. ఇది మన తాతలు ముత్తాతలు కట్టినారు, 2-3 generations అయిపోయినాయి. వాళ్ళు చేసినారు కదా, మనం కూడా అట్లనే చేయాలని అనుకున్నారు. కానీ తర్వాత రోగాలు వచ్చి సైన్స్ చెప్తుంది. ఇప్పుడు చూసినారు కదా కృష్ణానది ఏం జరుగుతుందో. సెంట్రల్ వాటర్ కమిషన్ క్వాలిటీ కంట్రోల్, వాటర్ కంట్రోల్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇవన్నీ తీసుకొచ్చి చెప్పినారు ఏముండాలి దాంట్లో. ఇది చూడండి,
కెమికల్ ఆక్సిజన్ డిమాండ్స్ BOD ఎంత ఉండాలి, ఆక్సిజన్ ఎంత ఉండాలి, కెమికల్ ఆక్సిజన్ COD అంటారు ఎంత ఉండాలి, అవి రెండు సమపాలలో ఉండాలి. ఎక్కువ తక్కువ ఉంటే కూడా కష్టమే. సోడియం ఎంత, కాల్షియం ఎంత, మాగ్నీషియం ఎంత, పొటాషియం ఎంత, ఐరన్, బైరన్, కార్బోనేటు, బైకార్బోనేటు, ఫ్లోరైడు, నైట్రేటు, సల్ఫేటు, ఇవన్నీ సిలికేటు అంటే ఇసుక కూడా, ఇవన్నీ ఎంత ఉండాలి, టోటల్ కాలిఫామ్ ఎంత ఉండాలి, ఇవన్నీ లెక్క తీసి చూసి ఇది ప్రమాద స్థాయిలో ఉన్నది. అందుకని వాళ్ళు చెప్పి మనదే ఇండియాదే వాళ్ళన్నీ చేసి ఇది ప్రమాదకరంగా ఉంది. వాళ్ళే కృష్ణా గోదావరి నది చెప్పింది కూడా వాళ్ళే, ప్రమాదకరంగా ఉంది, అందుకని మళ్ళీ రివర్స్ను పునరుద్ధరించాలి అని చెప్పి వాళ్ళు ఇక్కడ చెప్తున్నారు. ప్రపంచమంతా అదే జరుగుతున్నది. ఓకే, అంటే మీరు చెప్పారు కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు ఇదేంటి సార్ ఇది? ఇది క్లైమత్ రివర్ మీద, రివర్ మీద 6 డ్యాములు ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటి కూల్చేసుకుంటూ పోతున్నారు. 6 డ్యామ్స్లో 4 కూల్చేసినారు. ఓకే, 2023 నుంచి 4 లోపల అంటే 1 ఇయర్లో 4 కూల్చేసినారు. ఎందుకంటే నదికి అటుపక్క ఇటుపక్క పక్షులు ఉండాలి. హ్యాబిటాట్ అంటే పక్షులు ఉండాలి, చెట్లు ఉండాలి, అదేవిధంగా జంతువులు ఉండాలి, గొర్రెలు మేకలు ఇవన్నీ ఉండాలి, మనుషులు కూడా ఉండాలి కదా, మనుషులు కూడా జంతువుల్లో భాగమే. ఇవన్నీ మళ్ళీ పునరుద్ధరించాలంటే ఏం చేయాలంటే ఆ డ్యాము అటుపక్క ఇటుపక్క నీరు బారాలంటే క్లైమత్ రివర్లో 6 డ్యాములు ఉన్నాయి. 4 ఒకదాని తర్వాత ఒకటి కూలుస్తున్నారు. ఇంకా తక్కిన 2 కూడా కూలుస్తారు. అన్ని మన దగ్గర ఇప్పుడు ఏమైపోయిందంటే మేము ఈ ప్రాజెక్ట్ కడతాం ఆ ప్రాజెక్ట్ కడతాం అన్నది చాలా పెద్ద విషయం. కట్టిన వాళ్ళే గొప్పలు కదా సార్. ఇప్పుడు మొత్తం చర్చ అంతా అంటే అప్పు తెచ్చిన ఇక్కడ కట్టలేదు మేము ఇక్కడ కడతాం, ఇదే చాలా గొప్ప విషయంగా చెప్తున్నారు. ఇప్పుడు చూస్తున్నాం కదా, విదేశాల నుంచి ఎవడు అప్పు తెస్తే వాడు గొప్పోడు, విదేశాల నుంచి ఎవడు ఫార్మా కంపెనీలు తెస్తే వాడు గొప్పోడు. ఫార్మా కంపెనీలు ఎంత నాశనం చూసినాం కదా, మనం చూసినాం కదా. ఫార్మా కంపెనీలు పాశమలారం ఏమైంది, చౌటుపల్లి దగ్గర ఆ డివిస్ కంపెనీ పెడితే అందరికంటే సంపన్నుడు ఎవరు? మురళీకృష్ణ ప్రసాద్, డివిస్ ఓనరే. అక్కడ జేకేసారం తీసుకోండి, పంతంగి తీసుకోండి, తాళసింగారం తీసుకోండి, తేరటిపల్లి తీసుకోండి, దోతిగూడెం తీసుకోండి, ఆ ఊర్లోనే నాశనమై. అసలు మనుషులు ఏమో నాశనం అవుతున్నారు, వాడు సంపాదిస్తున్నాడు కంపెనీ. వాడు మురళీకృష్ణ ప్రసాద్ చంద్రబాబు నాయుడు చుట్టమైన సంపాదిస్తూనే ఉన్నాడు. కానీ చెప్పేటోళ్ళు ఎవరు? ఇది ప్రమాదకరం అని చెప్పిన వాళ్ళు ఎవరు? సైదులు అంటే ఆయన పోతే ఎమ్మెల్యే ఏమన్నాడు, అరే సైదులు నువ్వెవర్రా, నువ్వు కుమ్మరాయనవు కాదురా, నువ్వు కుమ్మరంటే ఏందిరా, కొండరా. ఆయన ఎవర్రా? మురళీకృష్ణ ప్రసాద్. ఆయన కొండరా, బేకూఫ్, కుండను తీసుకొని కొండను కొడతావురా, చూర అవుతావురా అని ఎమ్మెల్యే తిట్టిండు. మరి ఆ పరిస్థితిలో దేశం ఉన్నప్పుడు, ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఏమవుతుంది? వాళ్ళే బానిసలే కదా వీళ్ళందరూ. అందుకని ఏంటంటే మనము అది తప్పు అని చెప్పాలి. మందుల కంపెనీలు ఎంత నాశనమో ఇక్కడ ఈ ఏ ప్రాజెక్ట్ అయినా నాశనమేనా? ఏ ప్రాజెక్ట్ అయినా. ఇప్పుడు పోలేపల్లి చూసినాం, పోలేపల్లి వచ్చింది, ఇప్పుడు కడతారట కదా పోలేపల్లిలో. పోలేపల్లిలో 9,000కు పంట పండని భూమి 18,000కు పంట పండే భూమి లాక్కుంటే జనం అంతా ఆందోళన చేస్తే ఎంతమంది చచ్చిపోయారు? 52 మంది చచ్చిపోయారు. 4 మర్డర్. ఉపేందర్ రెడ్డి అని పాపం గట్టిగా ఫైట్ చేస్తే ఆయన చంపేశారు. బాలస్వామి గారు ఇంకా బతికే ఉన్నాడు, అందరూ చూసి కాలు చేతులు కొట్టారు. అదేవిధంగా వెంకటేశ్వర్లు అంటే ఆయన చంపేశారు. అది మద్దులేటిది ఒక్కరిని కాదు. చివరికి ఏమైంది? ఆ మనుషులంతా పోయినరు, 4-5 చంపేసినారు, అనేక మంది రోగాలు వచ్చినాయి, 18 మంది ఉరేసుకొని చచ్చిపోయారు, 22 మంది గుండెబాకి చచ్చిపోయారు. ఆ ఊర్లే ఆ చుట్టుపక్కల పోలేపల్లి చుట్టుపక్కల ఎన్ని రిపోర్ట్స్ వచ్చినాయి. పాపం బాలగోపాల్ ఎన్నిసార్లు పోయిండు, గద్దెలు ఎన్నిసార్లు పోయిండు, మేము ఎన్నిసార్లు పోయినాం, ప్రొఫెసర్ సూర్యపల్లి సుజాత ఎన్నిసార్లు పోయింది. ఎవరైనా పోయినరు అక్కడికి? వాళ్ళకి ఏం తెలుస్తుంది ఏం జరుగుతుందో? ప్రమాదం. ఇంకా బాలస్వామి గౌడ్ని ఇంటర్వ్యూ చేయండి తెలుస్తుంది. ఇంకా బతికే ఉన్నాడు, కాలు చేతులు లేవని స్థితిలో ఉన్నాడు పాపం బాలస్వామి గౌడ్. జడ్చర్లో ఉంటాడు. అంటే మొత్తం నాశనం చేయడమే. కంపెనీలు పెట్టడమంటే ఫార్మా కంపెనీలు పెట్టడమైన నాశనం చేయడమే, ప్రాజెక్టులు కట్టడమైన నాశనం చేయడమే, విదేశాల నుంచి అప్పు దేశమైన నాశనం చేయడమే. మళ్ళీ ఆఖరికి వాడు నాశనం అవుతాడు, అప్పు మాత్రం మిగులుతుంది. అప్పు కట్టాలి, ప్రజలు కట్టాలి, మన తాతలు ముత్తాతలు, మన ముందు మనలు కట్టాలి. మనమేముంది, మనం పోతాం, మన ముందు మనలో కట్టాలి. ఏమవుతుంది? ఎప్పుడు ప్రపంచ బ్యాంకు ముందు చెప్పు పట్టుకునే ఉండాలి. వాడేం చేస్తాడు? మనకు అప్పు ఉండాలి, చిప్పు ఉండాలి, తిప్పలు ఉండాలి. అందుకోసం మనకు అటువంటి పరిశ్రమలు పెడతాడు. మన కాలం ఏమన్నా నిలిచిన పరిశ్రమలు పెట్టాడు. కాబట్టి ఇవన్నీ మనం వాళ్ళని చూసి నేర్చుకోవాలి. వాడు ఏం చేస్తున్నాడు, మనం అదే చేయాలి. వాడి ప్రకృతిని కాపాడుకుంటాడు, మనకు అది చెప్పడు. మన రాజకీయ నాయకులు కూడా అది చెప్పడు.
అవును. ఇవి చూసి ఇంత పెద్ద విషయం ఆన్లైన్లోనే కనబడుతున్నది కదా, కనబడుతుంది కదా, ఓపెన్గా బహిరంగంగా ఉంది కదా. ఈ మరి ఎందుకు చెప్పరు ఇది? మన పర్యావరణవేత్తలు చెప్తూనే ఉన్నారు, ముత్తుకుంటూనే ఉన్నారు. బివి సుబ్బారావు చెప్తాడు, పాపం దొంతు నరసింహారెడ్డి చెప్తాడు, కలపాల బాబురావు చెప్తాడు, ఒక్కరు కాదు పాపం పురుషోత్తం రెడ్డి కూడా చెప్పి పిసిగిపోయి నోరు అలసిపోయి కూర్చున్నాడు ఆయన. అందుకని అనేక మంది చెప్తుంటే దాన్ని తీసుకొచ్చి జనానికి చెప్పాలి కదా. అందుకని రాజకీయ నాయకులు చెప్పరు, ఎందుకంటే అప్పులు తీసుకొస్తారు, మనకు చిప్పలు ఇస్తారు, వానికి అప్పులు మనకు చిప్పలు, మన ముందు మనలకు తిప్పలు. అందుకని మనమే గల్లా బట్టి వాళ్ళని ఆపమని చెప్పాలి, చెప్పి అక్కడేం చేస్తుండ్రో ఇప్పుడు మనం కూడా అదే చేయమని చెప్పాలి. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఇది డ్యాములు రైతుల కోసమో లేకపోతే తాగునీటి కోసమో ఇవన్నింటి కోసం కాదు, ప్రపంచ బ్యాంకు దగ్గర వాడు చెప్పేదానికి విధంగా వాడికి లాభం జరగడానికి, వాడు అప్పులు ఇస్తే మళ్ళీ తిరిగి మనది కట్టడానికి, వాడు లాభం పొందడానికి తప్ప దీనివల్ల ఈ సమాజానికి ప్రజలకి ఏం ఉపయోగం లేదు. సో మనం ఏ రకంగానైతే మన తరాలు గతంలో ఉన్నటువంటి మన అంతకు ముందున్నటువంటి మన తాతలు ముత్తాతలు వాళ్ళు ఎలాగైతే ఆ జనరేషన్ని లీడ్ చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చారో, సో ఆ సిచ్యువేషన్ మనం తీసుకురావాలి, ప్రకృతిని కాపాడాలని పిలుపునిస్తున్నారు పాశం యాదగిరి గారు. చాలా వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇది. మరి సో మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడి నుంచి అయినా పర్యావరణవేత్తలు కానీ ప్రభుత్వాలు కానీ సంఘాలు కానీ చేయాల్సింది, మరి ఎందుకు అమెరికాలో కానీ యూరోపియన్ యూనియన్లో కానీ ఈ దేశాల్లో ఎందుకు డ్యామ్లు కూలగొడుతున్నారు దాని మీద పెద్ద రీసెర్చ్ జరగాలి. ఈ దేశంలో ఒక డిస్కషన్ స్టార్ట్ కావాలి ఫస్ట్. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.